వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు ఎర్కం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు కటకరాజ వీధిలో శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారి దేవస్థానంన శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి వారి కళ్యాణ రథోత్సవ సందర్భంగా 16/7/2024 మంగళవారం రాత్రి 9:30 గజవాహ గ్రామోత్సవం జరిగింది. ఆ దేవదేవుడు అయినటువంటి శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి ధర్మమును రక్షించుతాడు. ఆ దివ్యమూర్తి అయినటువంటి శ్రీ పాండురంగ విఠలనాథ స్వామిని నిత్యము కూడా ఆశ్రయించిన భక్త కోటి కీర్తిస్తూ ఉన్నారు, ధరిస్తూ ఉన్నారు. శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి ఐరావతం పైన గజ పుష్ప మాలికాధారి అయి విలాసంగా వెల్లగొడుగుల కింద సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. సకల ఆపదలను తొలగించే దేవదేవుడు. భక్త కోటి జనులు అన్యంగా గజవాహనంపై వీక్షించి ఆశ్రయించి ధరించుతూ ఉన్నారు. శ్రీ పాండురంగ స్వామిపై దీక్ష కొనసాగింపు. ఆయన్ని ఆశ్రయించు. భూలోకంలో చేసిన పనికి తగిన ఫలితం వస్తుందని పెద్దల మాటలు మనం వింటూ ఉన్నాం. కనుక ఈ సర్వం పాండురంగమయము. దోషము లేనటువంటి పనులు చేయాలి. దానము, యజ్ఞము, తపస్సు, హోమం పాత్ర నెరిగి చేయాలి. లేకపోతే ఆ దానమునకు విపరీత ఫలం వచ్చును. కాబట్టి చేసుకున్న వారికి చేసుకున్నంత అనుగ్రహించువాడు స్వామి. భూ ఆశకు తగు ఫలం భూలోకం, కర్మభూమి. కర్మలు చేయవలసినటువంటి అవసరం మనకు ఉన్నది. తక్కిన లోకంలో అవి యోగ భోగములు కలిగినటువంటివి. భూలోకం నందు చేసిన మంచి చెడు ఫలములు మనం అన్ని లోకంలో అనుభవించడానికి పాత్ర ఏర్పడుతుంది. పాండురంగ స్వామిని ఆశ్రయించితే అది గొప్ప ఫలం అవుతుంది. శ్రీ పాండురంగ విఠలనాథ స్వామి గజవాహనంపై శోభాయమానంగా ఆసీనులై భక్తులను ఆశీర్వదిస్తున్నాడు. ఐరావత ఇంద్రుని వాహనం గజవాహనం. ఇది క్షీరసాగర మదన సమయంలో సముద్రం నుండి వ్యక్తమవుతుంది. ఏనుగు రాచరికమునకు, గొప్పతనమునకు, గర్వానికి చిహ్నం. గజవాహనం శ్రీ పాండురంగుని పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది. భక్తుల శ్రేయస్సులను అనుగ్రహించడానికి స్వామి గజవాహనంపై ఆనందంగా విహారిస్తున్నాడు. ఏనుగు ఎప్పుడు ఘనత, సంపదలకు చిహ్నం. శక్తివంతమైన ఏనుగు స్వామి భార్యకు వాహనం కావడం గర్వకారణం. ఆనాడు ఏనుగును రక్షించావయ్యా. ఆ గజరాజు ఎంతటి వేదన పొందినదో. ఐరావతంపై స్వామి వారు కనిపిస్తూ ఉంటే స్వామి యుగయుగాల ముందు, అంటే ప్రహ్లాద కంటే ముందు గజేంద్ర వృత్తాంతం. ఆ గజేంద్రుడు దీనంగా ప్రార్థించితే ఆ గజేంద్రుడు శరణాగతికి అది ఒక అద్భుతంగా మణిదర్పణంగా నిలిచిపోయింది. ఈనాడు సంసారం అనేటువంటి మొసల చేత బాధింపబడే ప్రతి జీవుడు ఆర్తితో ఎలా ప్రార్థించాలో, ఆ భగవంతుడు ఎంత త్వరపడ్డాడో ఆ భక్త రక్షణ దీక్షకై అనే సత్యమును గుర్తుపెట్టుకుంటే ఆ దివ్య వంటి భావాలు ఉప్పొంగుతూ ఉంటాయి.